హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మేక మెదడును ఎప్పుడైనా తిన్నారా? దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాంసాహార ప్రియులకు మేక మెదడు అంటే చాలా ఇష్టమండి. అలాంటి మేక మెదడులో B12 విటమిన్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల వాటర్ పోసి ఇలా మరుగుతున్న నీటిలో మేక మెదడును వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీటిలో మేక మెదడును ఉడకబెట్టడం వల్ల మేక మెదడు చాలా ఫ్రెష్గా అవుతుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిగడ్డతో పాటు 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. గిన్నెల నూనె వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మేక మెదడును గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టడం వల్ల అటు ఇటు కలుపుకునేటప్పుడు మేక మెదడు చిట్లిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మేక మెదడును గిన్నెలో వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఇలా చూస్తుంటే కోడిగుడ్లు వండిన విధంగానే అనిపిస్తుంది కదా? అవునండి, మీరు అనుకుంటుంది కరెక్టే. ఒక విధంగా చెప్పాలంటే కోడిగుడ్లు వండిన విధంగానే ఈ మేక మెదడును ఎంతో టేస్టీగా స్పైసీగా ఈ విధంగా వండుకోవచ్చు. మేక మెదడులో ఎన్నో పౌష్టిక పదార్థాలు ఉంటాయి. ఈ మేక మెదడును తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నాన్ వెజ్ ప్రియులకు మేక మెదడు అంటే చాలా ఇష్టమండి. ముఖ్యంగా ఈ మేక మెదడు చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం 4 పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం వేయడం వల్ల స్పైసీగానే అనిపిస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ స్పైసీగా అనిపించే బేజా ఫ్రై మేక మెదడు రెడీ. ఈ వంటకం చాలా సింపుల్గా అనిపించింది కదా? ఈ మేక మెదడును చపాతీలో నంచుకొని తింటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.